శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 37వ సర్గము ప్రారంభము. శ్రీ ఆంజనేయ స్వామివారి ద్వారా శ్రీరామచంద్రమూర్తి కుశల సమాచారములు విన్నది తల్లి. ఆమె ముఖము నిండు చంద్రుని శోభతో ప్రకాశించింది. హనుమంతునితో ధర్మసమ్మతములై అర్థవంతములైనటువంటి వచనములతో తల్లి పలుకుతున్నది. ఓ వానరోత్తమా, శ్రీరాముడు తదేకధ్యాసతో ఎల్లప్పుడూ నన్నే స్మరించుచున్నాడు అని పలికినటువంటి మాటలు నాకు అమృతతుల్యములై ఉన్నాయి, ఆనందదాయకములు. కాని అతడు శోకమగ్నుడై ఉన్నాడు అని తెలిపినటువంటి మాటలు విష సదృశ్యములు, దుఃఖకారకములు. నా రాముడు ఆనందించాలి, దుఃఖించకూడదు పతివ్రతలు కోరుకుంటారు. ఎంతటి గొప్ప విశేషం! అంతులేని ఐశ్వర్యమునందు కాని, దారుణమైన దుఃఖమునందు గాని త్రాడుతో వలె బంధించి దైవం పురుషుని లాక్కొని వెళుతుంది. విధివశమున ఆపదకు లోనైన నన్ను శ్రీరాముని లక్ష్మణుని చూడుము. ప్రాణులకు విధి నిర్ణయము అనుల్లంఘనీయము సుమా. ఎవరికైనా ఎన్నడైనా విధి చేసేటువంటి నాటకంలో మనమందరము పాత్రధారులమే. లేకపోతే అజేయ బలపరాక్రమ సంపన్నుడైన రామునకు కష్టమా? శత్రువులను తుత్తునెయ్యలు చేయగలిగినటువంటి సర్వసులక్షణ లక్షిత శోభితుడైన లక్ష్మణునకు కష్టమా? నాకు కష్టమా? విధి నిర్ణయం, ప్రాణులకు విధి నిర్ణయము దాటలేము. మహాసముద్రమునందు నౌక బద్దలు కాగా ఈదుచు అలసిపోయినటువంటి వానివలే శ్రీరాముడు ఈ శోకమనేటువంటి సముద్రము నుండి ఎప్పుడు బయటపడతాడు? శ్రీరాముడు రాక్షసులను వధించి రావణుని హతమార్చి లంకానగరమును రూపుమాపి నన్ను ఎన్నడు చేపడతాడు? ఎన్నడు రాముడు ఇటకే తెంచును? ఎన్నడు రావణుని కూల్చివేయును? వానరోత్తమా, దుష్టుడైనటువంటి రావణుడు నాకు 1 సంవత్సరం గడువు పెట్టాడు. అతడు విధించినటువంటి సంవత్సర కాల వ్యవధిలో 10 నెలలు అయిపోయినాయి. ఇక మిగిలినది 2 నెలలే. ఈలోపున రాముడే రాకున్నా నాకేమున్నది మరణము కన్నా అని నేను ఆత్మహత్య చేసుకోవడానికి ఉద్యుక్తురాలనైనాను. ఈ 2 నెలలలో రాముడు ఇక్కడికి వస్తాడా? నా కష్టము తొలగిపోతుందా? హనుమా, నీకొక విషయాన్ని తెలియచేస్తాను విను. రావణాసురుడి తమ్ముడు విభీషణుడు అని ఒకడున్నాడు. అతడు రావణాసురుని దగ్గరకు వెళ్ళి, అన్నా, సీతాదేవిని శ్రీరామునకు అప్పగించు అని బ్రతిమలాడాడు. దానికి రావణుడు ఆగ్రహించి విభీషణుని యొక్క మాటను లెక్కపెట్టలేదు, సమ్మతించలేదు. ఆయువు మూడిన రావణుని రణరంగమున కబళించుటకు మృత్యుదేవత ఎదురుచూస్తున్నది. హనుమా, అమ్మా, ఈ విషయము నీకు ఎలా తెలిసింది? ఎక్కడో మాట్లాడుకున్నది అన్నారు స్వామి. ఓ కపివరా, రావణ విభీషణుల యొక్క సంవాదం నాకు ఎలా తెలిసింది అంటే, అనలా అని పేరు కలిగిన విభీషణుని యొక్క పెద్ద కూతురు ఒక ఆమె ఉన్నది. ఆమె తన తల్లి పంపగా ఇక్కడకు వచ్చి నాతో స్వయంగా చెప్పింది. అవింధ్యుడు అను ఒక వృద్ధ రాక్షసుడున్నాడు. మిక్కిలి తెలివిగలిగినవాడు, విద్వాంసుడు, ధైర్యశాలి, ఉత్తమ స్వభావం కలిగినవాడు. రావణుని దగ్గర మంచి చొరవ కలిగినవాడు. అతడు రావణాసురుని దగ్గరికి వెళ్ళి, రాముని వలన రాక్షసులకు నాశనమున్నది అని రావణునితో గట్టిగా చెప్పాడు. దుష్ట రావణుడు ఆ మాటలు పెడచెవిన పెట్టాడు. ఓ కపీశ్వర, నా స్వామి త్వరలోనే నన్ను చేరగలడు. నాకు పరమ విశ్వాసంగా ఉన్నది. నీ మాటలను నేను నమ్ముతున్నాను.
నా అంతరాత్మ పవిత్రమైనటువంటిది. శ్రీరామునిలో ఉత్సాహము, పౌరుషము, బలము, కరుణ, కృతజ్ఞత, పరాక్రమము, శక్తి మొదలైనటువంటి సద్గుణములు కలిగినటువంటి వాడు. శ్రీరాముని యొక్క సోదరుడు కూడా అలాంటివాడే. సోదరుడు లేకుండానే ఒక్కడే 14,000 మంది రాక్షసులను జనస్థానంలో కూల్చాడు. అట్టి మహావీరునకు ఏ శత్రువుని వలన భయము లేదు. ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లో ఆ మహాపురుషును చలించడు. దేవేంద్రుని యొక్క శక్తి శచీదేవికి తెలిసినట్లుగా ఆయన ప్రభావం నాకు తెలుసు. సూర్యుడు తన తీవ్ర కిరణములచే నీటిని పూర్తిగా ఇంకివేసినట్లు సూర్యుడైన శ్రీరాముడు తన బాణ పరంపరలచే శత్రు రాక్షస సమూహాన్ని నుగ్గు చేయగలడు. ఒక వంక ధైర్యం, మరొక వంక శోకం తల్లి హృదయంలో పెనవేసుకున్నాయి. దీనికి కారణం శ్రీరాముని యొక్క ఎడబాటు. కనులయందు అశ్రువులు నిండి ఉన్నాయి. ఆ తల్లితో ఆంజనేయ స్వామి వారు మాట్లాడుతున్నారు. అమ్మా, శోకించకు తల్లి. ఆ మనస్సులో ఉన్న ధైర్యాన్ని అలాగే ఉంచు. శ్రీరామచంద్ర ప్రభువుని చెంతకు నేను వెళతాను. నీ మాటలు వింటున్నప్పుడు ఎప్పుడెప్పుడు నేను రామచంద్ర ప్రభువు చెంతకు వెళతానా, నిన్ను సందర్శించిన శుభవార్త వారికి తెలియచేస్తానా అనేటువంటి శుభ ఘడియలకై త్వరగా ఉన్నానమ్మా. నా మాట విన్నంతనే శ్రీరామచంద్ర ప్రభువు భల్లూక వానర సమూహములతో కూడి మహాసైన్యమును వెంటబెట్టుకుని శీఘ్రముగా ఇక్కడికి విచ్చేస్తాడు. అమ్మా, నేడే నిన్ను ఈ దుఃఖము నుండి విముక్తురాలను చేస్తాను. తల్లి, నీవిటు శోకింపనేల, వగచి ఇటు భీతిల్లనేల. ఇక ఈనాటితో నీ కష్టం తొలగిపోయిందమ్మా. అసలు రాముని దాకా దేనికమ్మా? మరల వెళ్ళి రాముని ఇక్కడికి తీసుకొని రావటమేమిటి? ఈనాటితోనే నీ కష్టాన్ని తొలగించి వేస్తాను. అమ్మా, రా తల్లి, నా మూపు మీద అధిరోహించు. నిన్ను నా వీపుపై చేర్చుకొని ఆ మహాసముద్రమును దాటతాను. అవసరమైతే రావణునితో కూడా ఈ లంకను పెకలించి తీసుకుని పోగలిగినటువంటి శక్తి నాకున్నది. రామ్మా, రా, నా భుజం మీద కూర్చో. అగ్నిదేవుడు హవ్యమును ఇంద్రునకు అందజేసినట్లు ప్రస్రవణగిరిపై ఉన్నటువంటి శ్రీరామునకు నేడే నిన్ను అప్పగిస్తాను. వైదేహి, దైత్య సంహారమునకు సన్నద్ధుడైన విష్ణువు వలె లక్ష్మణునితో కూడి ఉన్న శ్రీరాముడు రాక్షసులను వధించుటకై సిద్ధముగా ఉన్నాడు. మహాబలశాలియు, ఆశ్రమవాసియు నిన్ను చూచుటకై కుతూహలపడుతున్నారమ్మా. నీ సందర్శన మహాభాగ్యాన్ని పొందాలి అని తహతహలాడుతున్నారు తల్లి. శ్రీరాముడు ఇంద్రుడు ఐరావతముపై ఎక్కి చక్కగా విహరించినట్లుగా ఆ ప్రభువుతో నీవు ఆనందించు. ఈనాడే నీవు శ్రీరామచంద్ర ప్రభుని చూడగలవు. రా తల్లి, రా, నా మూపు మీద అధిరోహించు. కాదనకమ్మా, రోహిణి చంద్రుని చేరినట్లుగా శ్రీరాముని చేర్చడానికి నేను నిశ్చయించుకున్నాను. నీవు నా వీపుపై ఆసీనవై చంద్రునితోనూ మహా తేజశాలి అయిన సూర్యునితోనూ సంభాషించినట్లు ఆకాశమార్గమున పయనించుచు ఈ మహాసముద్రాన్ని దాటదాం. రా తల్లి, ఇక్కడ నుండి ఆకాశమార్గమున నిన్ను తీసుకొని పోవడానికి, నా వేగగతిని అనుసరించడానికి ఈ లంకావాసులెవ్వరికి కూడా శక్యం కాదు. నన్ను ఆపగలిగిన సమర్థుడు ఎవడూ లేడు. అమ్మా, ఓ వైదేహి, నేను ఇక్కడికి వచ్చిన విధముగానే ఆకాశమార్గమున నిన్ను తీసుకొని వెళతాను. దీనికి సందేహించవలసిన అవసరం లేదు తల్లి. రా అని తొందరగా మాట్లాడారు ఆంజనేయ స్వామి. కపివరుని అద్భుతమైనటువంటి మాటలు విన్నది. ఆశ్చర్యంగా వేలెడంత చిన్ని రూపంలో ఉన్న ఆంజనేయుని చూసింది. చిన్ని రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి, రా తల్లి, నిన్ను తీసుకొని వెళతాను. ఓ, ఎన్నెన్ని మాటలు, ఎంత ధైర్యం! పలుకుతున్నటువంటి మాటలు విన్నది. ఒక్కసారి ఆనందించింది, ఆశ్చర్యచకితురాలైంది, పులకిత గాత్రయ్యింది. ఆంజనేయ స్వామి వారితో చిరునవ్వులు చిందించి, హనుమా, ఓ హనుమంతుడా, ఇంత దూరము నన్ను ఎలా మోయగలవు? నీవా నన్ను మోయగలిగిన వాడివి. చూడటానికి వేలడంత లేవు. నీ మూపు మీద నన్ను ఎక్కించుకొని ఈ సముద్రాన్ని దాటతావా? ఎంత అమాయకుడవు! ఓహో, నీవు వానరుడవు గదా, అనగా కోతివి కదా.
నీ వానర లక్షణం ప్రకటితమైంది. వానరులకు చెంచల భావం ఉంటుంది. తన బలమేమిటో తెలుసుకోకుండా మాట్లాడే స్వభావం ఉన్నది. కపివరా, నీ శరీరమేమో చిన్నది. నన్ను ఇక్కడి నుంచి మహాపురుషుడైన నా స్వామి చెంతకు ఎలా తీసుకొని వెళతావు అని తల్లి పలికింది. ఆంజనేయ స్వామివారు ఆ మాటల తీరు విని చిన్నబుచ్చుకున్నారు. అభంగ తరంగ భూయిష్టమైన శతయోజన విస్తీర్ణమైన వారధి దాటి కామరూపులు, నిశాచరులు, నరహంతకులు, మాయోపాయులు, ఘోరకిరాతకులు, ఘాతకులైన రాక్షసుల కంటబడకుండా ఇంత కష్టపడి తల్లి చెంతకు విచ్చేసి రామచంద్రమూర్తి యొక్క సర్వ అవయవ సౌష్ఠవ సౌందర్యాన్ని వర్ణించి అంగుళీయకము కూడా ప్రదానము చేస్తే చివరకు నన్ను సంబోధించేటువంటి సంబోధన ఇలా ఉంటుందా? కొంచెము చిన్నబుచ్చుకున్నారు. ఇది అవమానం అన్నట్టుగా భావించారు. సీతాదేవికి నా బలము తెలియదు, ప్రభావము తెలియదు, అందుచేతనే ఇలా మాట్లాడి ఉంటుంది. అసలు నేనెవరిని? కేవలము స్వల్పమైనటువంటి రూపము కలిగిన వాడినేనా? సీత చెంత తన కామరూపమును ప్రదర్శించడానికి ఉద్యుక్తుడైనాడు ఆంజనేయ స్వామి. ఓహో, ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి రూపం అలా పెరిగిపోవటం మొదలుపెట్టింది. శత్రువులను పరిమార్చగలిగినటువంటి ఆంజనేయ స్వామి వారు ఆలోచించి సీతాదేవి చెంత తన బృహత్తర రూపాన్ని చూపించడానికి ఉద్యుక్తుడైనాడు. చెట్టు వేదిక నుండి ఒక్క గంతు వేసి యువతలకు విచ్చేశారు. సీతాదేవికి నమ్మిక కలిగించడానికి శరీరాన్ని పెంచడం మొదలుపెట్టారు. మేరుమందర సంకాశో బభౌ దీప్తానల ప్రభ. హనుమంతుడు మేరు మందరగిరివలే సమానంగా పెరిగిపోతున్నాడు. ప్రజ్వరిల్లేటువంటి అగ్ని జ్వాలలతో ఆంజనేయ స్వామి వారు పెరిగిపోతున్నారు. సీత చెంత తన కామరూపాన్ని ప్రదర్శిస్తున్నారు ఆంజనేయ స్వామి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. దేవతలు పూలవాణులు కురిపించారు. దేవదుందుభులు మారుమురోగినయి. శంఖనాదములు దిక్కులు పిక్కటిల్లినయి. అగ్నిజ్వాలలా వెలుగొందుతున్నాడు మహానుభావుడు. పర్వత సదృశుడై ఎర్రని ముఖము కలిగినటువంటి వాడై, ఎర్రని మోము, ఎర్రని కన్నులు, వజ్రదంష్ట్రములు, వజ్ర నఖములు, పెంచిన కాయము తేజోమయమై విలసిల్లెను కాలాగ్ని సదృశమై, మందరగిరివరి మహోన్నతమై కాంతులెగజిమ్మి అతి భీకరమై. ఆంజనేయ స్వామివారి యొక్క దివ్యరూపాన్ని సందర్శించిన ఇప్పుడు నేను పలుకుతున్న దివ్యమైనటువంటి దండకాన్ని విన్న ఈ సమయంలో మానవులకు సకల శుభములు జరుగుతాయి. పరమ పావనమై, సకల శుభంకరమై, సకల భయములను పోగొట్టగలిగినటువంటి దివ్యమైనటువంటి దండకం ఈ శుభ సమయంలో వినిపిస్తాను. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం వటంతున్. ప్రభాతంబు సాయంత్రంబు నీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటిల్ చేయను హించి నీ మూర్తి నింగాంచి నీ సుందరం బిల్చి నీ దాసదాసానుదాసుండనై రామభక్తుండనై నిన్ను నే కొల్చెదన్. నీ కటాక్షంబునల్ చూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవా నిన్నెంత నేనెంత వాడన్ దయాశాలివై దాతవై బ్రోచితే దగ్గరన్ నిల్చితే తొల్లి సుగ్రీవునకున్మంత్రివై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిన్ విచారించి సర్వేసు పూజించి ఆభానుజుంబంటు రావించి అవ్వాలినింజంపి కాకుత్సతిలకున్ దయా దృష్టి వీక్షించి కిష్కింధనేలించి శ్రీరామ కార్యర్థివై లంకకే తెంచియున్ లంకినన్ కూల్చియున్ లంకయున్ కాల్చియున్ భూమిజన్ చూచి ఆనందముప్పొంగ ఆవుంగరం విచ్చి
ఆరత్రము తెచ్చి శ్రీరామునంకిచ్చి సంతోషితం చేసి అంగదుంజంబవంతున్నలు నీళ్ళుంగూడి ఆ సేతుముందాతి వానరుల్ పెన్మూకలై దైత్యులంద్రుంచగా రావణుండంత కాలాగ్నిరుద్రుండై కోరి బ్రహ్మాండమైనట్టి ఆసక్తియున్ వేసి ఆ లక్ష్మణున్ మూర్ఛనుందింపగా నప్పుడే పోయి సంజీవినిందెచ్చి సౌమిత్రునంకిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది వీరాళితో పోరాడ శ్రీరామ బాణగ్ని వారందరింజంపగా రావణున్ గుల్చగా అంతలోకంబులానందమయ్యుండ అవ్వేళలన్ విభీషణన్ వేడుకం దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని లచ్చి శ్రీరామునంకిచ్చి సంతోషితం చేసి శ్రీరామ పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నీకన్న నాకెవ్వరం కూర్మిలేరంచు మన్నిల్చిన రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీనామ సంకీర్తన చేసినన్ పాపముల్ బాయునే భయముల్ దీరునే భాగ్యముల్ గల్గునే సకల సంపత్తులు గల్గునే వానరాకారయో భక్తమందారయో పుణ్య సంచారయో ధీరయో శూర నీవే సమస్తంబు నీవే యటంచున్ క్రమంబుగా వజ్రదేహంబును లాల్చి త్రైలోక్య సంచారివై రామనామంకిత ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ రౌద్ర విజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార ఓంకార హ్రీంకార శబ్దంబులన్ భూత ప్రేత పిశాచ శాకినీ ఢాకినీ గాలి దయ్యంబులన్ నీదు వాలంబునం జుట్టి నేలన్ బడంగొట్టి నీ ముష్టిఘాతంబులన్ రోమఖండంబులన్ బాహుదండంబులన్ జూచి రారా నాముద్రు నృసింహయంచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు స్వామీ సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే 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 నమః ఎర్రని మోము ఎర్రని కన్నులు వజ్రదంష్ట్రములు వజ్రనఖములు పెంచిన కాయము తేజోమయమై విలసిల్లెను కాగ్ని సదృశమై మందర గిరివలె మహోన్నతమై కాంతులెగ జిమ్మె అతి భీకరమై జయ హనుమంతుని దివ్య రూపాన్ని సీతామహాదేవి ఆశ్చర్యంతో తిలకించింది. స్వామివారు అన్నారు, అమ్మా సీతామహాదేవి, పర్వతములతో వనప్రదేశములతో ప్రకాశించి కోట బురుజులతో ప్రాకారములతో ముఖద్వారములతో విలసిల్లుచున్న ఈ లంకా నగరమును రావణుని అందరినీ కూడా తీసుకుని వెళ్ళగలిగినటువంటి శక్తి నాకు ఉన్నది తల్లి, నన్ను నమ్ము అని పలికారు. సీతామహాదేవి విన్నది. అమ్మా సందేహాన్ని వీడు, మనస్సుని కుదుటపరచుకో, నీవు నా వీపు మీద అధిరోహించి విచేయి తల్లి, నిన్ను రామలక్ష్మణుల కడకు చేరుస్తానమ్మా, నీ శోకాన్ని పోగొడతాను తల్లి. పర్వత సమానుడైన వాయుసుతుని మాటలు విన్నది. దివ్యమైనటువంటి రూపాన్ని చూచింది. నీ బలపరాక్రమములను, వాయువేగ గమనమును, అగ్నిజ్వాల వంటి నీ అద్భుతమైన తేజస్సును చూశాను. హనుమా హనుమా హనుమా, తగ్గించు, నీ దేహాన్ని ఉపశమింపచేసుకో. సామాన్య మానవుడైనను ఊహకందని సముద్రమును దాటి ఈ ప్రదేశానికి విచ్చేశావు. తల్లి యొక్క పలికినటువంటి మాటలు విన్నారు స్వామి. మరల చిన్నవాడైనాడు. ప్రసన్న ఆంజనేయుడై స్వామి ప్రకాశించాడు. అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం ధనుజ వన కృశానం జ్ఞానినాం అగ్రగణ్యం రఘుపతి నిజభక్తం వాతజాతం నమామి. నీ గమన వేగమును, నన్ను తీసుకొని వెళ్ళగలిగిన నీ శక్తిని నేను గ్రహించాను. మహాత్ములు తమ కార్యసిద్ధికై ముందుగా ఆలోచిస్తారు. నేను కూడా ముందు వెనుకలు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాను. తొందరపడకు. ఓ కపివర, నేను నీతో ప్రయాణము చేయుట యుక్తము కాదు.
నీ వాయువేగ గమనం నాకు తత్తరపాటు కలిగిస్తుంది. ఒకవేళ నేను నీ భుజం మీద కూర్చొని పయనించాననుకో, నీవు ఎలాంటి వాడవు అంటే మనోజవం, మనస్సు ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా వెళ్ళగలిగిన వాడివి. మారుత తుల్య వేగం, వాయువు ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా వెళ్ళగలిగిన వాడివి. వాయువేగ మనోవేగములతో వెళ్ళగలిగినటువంటి నీవు ఇంత దేహం మీద నేను నీకు బరువే ఉండను గదా, ఆ వేగానికి సముద్రంలో పడిపోతాను. తిమింగములతో, మొసళ్లతో, పెద్ద పెద్ద చేపలతో నిండి ఉన్నటువంటి ఈ సముద్రంలో పడ్డాననుకో, ఆ జలజంతువులు నన్ను భక్షించి వేస్తాయి. నీతో ప్రయాణం చేయడానికి నాకు ధైర్యం చాలటం లేదు. నన్ను రక్షించేటువంటి ప్రయత్నంలో నీవు భద్రత అనేటువంటి దానికి ముప్పు వాటిల్లుతుందేమో ఆలోచించు అనగానే మరల ఆంజనేయ స్వామి వారు చిన్నబుచ్చుకున్నారు. అంత అజాగ్రత్తగా తీసుకొని వెళతానా అని. మరల తల్లి అంటుంది, హనుమా, నువ్వు జాగ్రత్తగానే ఒకవేళ తీసుకొని వెళ్ళగలిగిన వాడవైనా ఒక మాట చెబుతాను విను. నీవు నన్ను తీసుకొని వెళ్ళేటువంటి సమయంలో భయంకరమైనటువంటి రాక్షస యోధులు దుర్మార్గుడైన రావణుని ఆదేశముతో వెన్నాడారు అనుకో. శూలాలు, ఆయుధాలు, ఇనుప గుదియలు చేతబట్టుకుని రాక్షస వీరులు నిన్ను చుట్టుముట్టారనుకో. వాళ్లను చూడగానే నీది ఊరుకునే తత్వం కాదుగా. నా సంగతి మర్చిపోయి వాళ్ల మీద యుద్ధానికి వెళతావు. వాళ్ళు వేల కొలది ఉంటారు, నీవేమో ఒంటరివాడవి. వాళ్ళ దగ్గర ఆయుధాలున్నాయి, నీ దగ్గర ఆయుధాలు లేవు. రాక్షసులేమో అనేక మంది, ఆయుధములున్నాయి, నీవు ఒంటరివాడివి, నిరాయుధుడవు. ఈ స్థితిలో ఆకాశ మార్గాన వెళ్ళేటువంటి నీవు నా స్థితి మర్చిపోయి ఒకవేళ వాళ్లతో యుద్ధానికి తలపెడితే నిన్ను రక్షించగలిగిన వాడెవడు? క్రూర కర్మలు చేపట్టేటువంటి రాక్షసులతో నీవు యుద్ధం చేసేటువంటి సమయంలో నేను భయకంపితురాలనై అమాంతం కింద జారిపోవచ్చునేమో. రాక్షసులు మిక్కిలి భయంకరులు, స్థూలకాయులు, బలవంతులు. వారు ఏదైనా సరే యుద్ధం చేస్తారు, ఏ యుద్ధాన్నైనా చేస్తారు. ఆకాశంలో చేస్తారు, క్రింద చేస్తారు. మాయలు తెలిసినటువంటి వారు. నీవు వారితో యుద్ధం చేసేటువంటి సమయంలో ఒకవేళ నేను పడిపోకుండా జాగ్రత్తగానే చూశావనుకో, ప్రక్కన ఉంచి. యుద్ధములో జయాపజయములు దైవాధీనములు. ఒకవేళ ఏ కారణం చేతనైనా వారే గెలిచారనుకో అని అనడంతోనే మరల చిన్నబుచ్చుకున్నారు స్వామి. ఒకవేళ నీవే గెలిచావు, రాక్షసుల చేత భయపెట్టబడిన దాననై నేను అనేకమైనటువంటి ఆపదలకు గురి కావచ్చు. నీ కృషి అంతా వృధా అయిపోతుంది. ఒకవేళ నీవే గెలిచి రాక్షసులందరినీ చంపి నన్ను శ్రీరామచంద్ర ప్రభువునకు తీసుకొని వెళ్ళావనుకో, తిరుగులేని శర పరంపరల చేత శత్రువులను తుత్తునియలు చేయగలిగిన శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దివ్య పరాక్రమానికి, కీర్తికి భంగం కలుగుతుంది. సాకేత పతికి అది ఒక కీర్తికరమా? రాముడు జయించలేక ఒక వానరుని పంపించి సీతను రక్షించుకున్నాడు అనే అపకీర్తి నా రామునకు కలగకూడదు. రాక్షసులు నన్ను తీసుకుని పోయి ఆ వానరులు గాని రామలక్ష్మణులు గాని తెలియలేనంత రహస్య ప్రదేశంలో దాస్తారు. అందువలన శ్రీరాముడు నీతో ఏమని అడుగుతాడు? నా సీత ఏది అంటే ఏం చెబుతావు? మహావీరుడా, మహాత్ముడైన శ్రీరాముడు, ఆయన సోదరులు, నీవు, నీ రాజైన సుగ్రీవుడు, ఆయన పరివారం, వీరి అందరి జీవితములు నాపైననే ఆధారపడి ఉంటాయి. నన్ను రహస్య ప్రదేశంలో ఉంచి కనపడకపోవటం చేత నువ్వు బాధపడతావు, రాముడు బాధపడతాడు, అందరూ విలవిలలాడుతారు. రామలక్ష్మణులు ఇరువురు కూడా నిరాశపడి శోక సంతాపాలతో కృశించిన వారై విలవిలలాడుతూ ఉంటే అటు వానర కోటి సుఖంగా ఉంటుందా? నా పాతివ్రత్య ధర్మమును అనుసరించి తెలియచేస్తున్నాను విను. ఆంజనేయ స్వామి వారికి తల్లి మాట్లాడుతున్న మాటలు కొంచెము అయోమయంగా ఉన్నాయి.
కానీ ధర్మబద్ధంగా ఉన్నాయి. తల్లి మాట్లాడుతున్నటువంటి మాటల వెనుక ఒక రహస్యం దాగి ఉన్నదేమో అనుకుంటున్నారు. ఒకసారి అన్నది నువ్వేమి మోస్తావు అన్నది, ఒకసారి అన్నది ఇంత రూపము మీద ఎలా తీసుకొని వెళతావు అన్నది, మరొకసారి యుద్ధమున జయాపజయములు దైవాధీనములు అన్నది, వేరొకసారి సాకేతపతికి కీర్తికరమా. అసలు తల్లి మాట్లాడేదేమిటి? నమస్కరిస్తూ అలా తల్లి చెంత వినయ విధేయతలతో ఉన్నారు. తల్లి ఏం మాట్లాడుతుందా అని. సీతామాత అన్నది ఆంజనేయ స్వామివారితో, మహాపతివ్రత సకల సద్గుణోపేత అంటున్నది పాతివ్రత్య ధర్మమును అనుసరించి. ఓ హనుమా, నేను శ్రీరాముని తప్ప పరపురుషుని శరీరమును నేను తాకను, నా బొందిలో ప్రాణమున్నంత వరకు. రావణాసురుడు బలవంతాన తీసుకొచ్చినప్పుడు ఏమి చేశావు అని అంటావేమో. ఆనాడు నేను వివసురాలను, నాకు ఒళ్ళు తెలియదు. కానీ ఈనాడు నాకు తెలుసు. నన్ను తాకగలిగినవాడు, శరీరమును స్పృశింపగలిగినటువంటి వ్యక్తి శ్రీరామచంద్ర ప్రభు ఒక్కడే. ఆ శ్రీరాముడు ఇక్కడకు రావాలి, దశకంఠుని సపరివారంగా హతమార్చాలి. అప్పుడే నా చెర విడిపించినట్లు తల్లి చెబుతున్నది. రణరంగమున శత్రు సమూహములను నుగ్గు గావించి ఆ మహిమోపేతుడైన శ్రీరామచంద్ర ప్రభు యొక్క పరాక్రమ వైభవాలు నేను చెవులార వినాలి, నేను స్వయంగా చూడాలి. దేవతలలో, గంధర్వులలో, నాగులలో, రాక్షసులలో ఎవ్వరికినీ శ్రీరామునకు సమరభూమి యందు ఎదిరించగలిగినటువంటి శక్తి లేదు. శ్రీరామచంద్ర ప్రభు అద్భుతమైనటువంటి ధనుస్సు కలవాడు, మహాబలశాలి, పరాక్రమమున దేవేంద్రుడి మించినవాడు. వాయువు తోడై మహాజ్వాలలతో ఎగిసిపడుతున్నటువంటి అగ్నిలా లక్ష్మణుడు తోడై తేజరిల్లేటువంటి మహావీరుని చూచి సంగ్రామములో నిలవగలిగినటువంటి వాడెవడు? నా రాముడు సామాన్యుడా? భండన భీముడు, ఆర్తజన బాంధవుడు, ఉజ్వల బాణతూణ కోదండ కళాప్రచండ మూర్తి శ్రీరామచంద్రమూర్తి. ఓ వానరోత్తమ, యుద్ధమున శత్రువులను మర్దించగలిగినటువంటి శ్రీరాముడు లక్ష్మణ సహితుడై బాణములు అనేది కిరణములను విరజిమ్ముతూ ప్రళయకాల సూర్యుని వలె తేజరిల్లుతూ కథనరంగమున మదించిన దిగ్గజము వలె నిలిచి ఉండిన ఆ వీరుని ఎదిరించగలిగినటువంటి యోధుడెవ్వడు, వీరుడెవ్వడు ఈ లోకంలో? ఓ కపివర, లక్ష్మణునితో వానర సమూహములతో కూడి ఉన్న నా స్వామిని వెంటనే ఇక్కడికి తీసుకొనిరా. చాలా కాలము నుండి రామ విరహ శోకముతో కృశించి ఉన్నదానిని శ్రీరాముని తోడ్కొని వచ్చి నాకు ఆనందాన్ని కలిగించు, సంతోషాన్ని కలిగించు అని పలుకుతున్నది తల్లి. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథా తథ అనువాదము 37వ సర్గము సమాప్తము.